హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ వైబ్ 73. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ డిష్ రెసిపీ అయితే మీకైతే చూపించబోతున్నాను. సో అదేంటంటే కోడి కాళ్ళు తలకాయతో కర్రీ అనమాట. సో బేసిక్గా కాళ్ళ సూప్ చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, కర్రీ కూడా చేసుకుంటారు. సో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో, అండ్ తెలిసిన వాళ్ళు కూడా మేము మా స్టైల్లో ఎలా చేసుకుంటామో ఒకసారి ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో ఇవి కోడి కాళ్ళు తల అనమాట. సో మేము డైరెక్ట్గా షాప్ నుంచి ఇలానే తెచ్చేసుకున్నాం. వాళ్ళు క్లీన్ చేసి అంత క్లీన్ చేయరు కాబట్టి సో ముందుగా మనం వేడి నీళ్ళు అయితే నీట్గా కాగబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకునే చూద్దాము. సో వేడి నీళ్ళు కాగబెట్టుకున్న తర్వాత దాంట్లో మనకు తలకి బొచ్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా తీయలేమన్నమాట. కొంచెం హార్డ్గా ఉంటుంది తల బొచ్చు తీయడానికి. సో ఈజీగా రావాలి అంటే ఇలా వేడి నీళ్ళల్లో మనం పెట్టి ఇలా తీసేస్తే వెంటనే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంత కష్టపడబడలేదు. అలా అని ఎక్కువ బాయిల్ చేయబడలేదన్నమాట. వేడి నీళ్ళలో వేసి ఉడికించడం అలా చేయకుండా డైరెక్ట్ మనం జస్ట్ డిప్ చేసి తీస్తే మనకు స్కిన్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట, బొచ్చు అనేది. ఆ తర్వాత మనం ఈ విధంగా కాల్చుకోవాలి. అదే ఒకప్పుడైతే పొయ్యలు ఉండేటివి అనమాట. మామూలుగా విలేజెస్లో కొన్ని దగ్గరలో బయట పొయ్యలు ఉంటాయి కదా. సో పొయ్యిలో పెట్టి బాగా కాల్చుకునేవాళ్ళు. సో పొయ్యి ఫెసిలిటీ లేదు కాబట్టి స్టవ్ పైన ఈ విధంగా ఒక నైఫ్తో అయినా స్పూన్ అయినా ఏది మీకు కంఫర్ట్గా ఉంటుందో దాంతో మనం ఈ విధంగా కాల్చుకోవాలి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కాల్చుకోండి. అంటే కొంచెం పొడవాటి వస్తువునైతే తీసుకోండి, అంటే నైఫ్ లాంటిది కొంచెం పొడవాటి. ఆ తర్వాత కాళ్ళకైతే మనకు బొచ్చు అదేమంటారు, అది వెంట్రుక హెయిర్ ఉండదు కాబట్టి జస్ట్ ఈ లేయర్ కాబట్టి ఈ లేయర్ తీయడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ విధంగా కాల్చిన తర్వాత ఇలా తీయడం అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఫస్ట్లో నేను కూడా ఇలా భయపడేదాన్ని ఇవన్నీ చూసి. కాకపోతే మమ్మీ చూస్తుంటే భలే సరదాగా ఉంటుంది అవి తీయడం అయితే. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో తీసుకొచ్చుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. కొన్ని దగ్గరలు ఏంటంటే డైరెక్ట్గా వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెట్టేస్తారు. సో అలా ఉడకబెట్టడం వల్ల ఇవి బోన్స్ కదా, వాటిలో ఉన్నదంతా మనకు పోతుందన్నమాట. బోన్ మ్యారో కానీ ఇవన్నీ వాటిలో ఉండేటివన్నీ గుజ్జు అంతా పోతుందన్నమాట. సో అలా కాకుండా మీరు ఇలా డైరెక్ట్గా చేసుకుంటే టేస్ట్ అనేది మనకు కర్రీలో కూడా ఇంకా యాడ్ అవుతుందన్నమాట. సో మీరు బయట కాకుండా ఇంట్లో కొంచెం ఓపిక చేసుకున్నారంటే, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా తీయడంలో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఈరోజైతే కర్రీ రెసిపీ మొత్తం మమ్మీ అనమాట. ఎందుకంటే ఇలాంటి కర్రీస్ అంతా అమ్మ చేతుల నుంచే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంత చేసినా కూడా అమ్మ చేతి వంటే. సో ఈరోజు రెసిపీ అయితే మమ్మీ అయితే చేసేస్తుంది. అది కూడా అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట. సో చూసేయండి. సో చూసారా ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. మెయిన్ ఏంటంటే గోరులు కూడా, అంటే కాళ్ళు గోరులు ఉంటాయి కదా, అవి మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. కత్తితో కట్ చేసి అలా ఉన్నది మనం ఇంట్లోనే ఇంత నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాం. సో ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో కర్రీలోకి 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, అల్లం, వెల్లుల్లి, పట్ట, లవంగం మీద అవసరం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని తగినంత నూనె అయితే పోసేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోండి. పోపు గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఉల్లిపాయలు అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకోవాలి. సో ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడే. సో ఇలా ఉప్పు అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేటివి మనకు తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసేద్దాం. ఈలోపు మనం టొమాటోస్ అనేటివి కట్ చేసేసుకుందాం. సో టొమాటోస్ అనేటివి ఇలా చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ని చూద్దాము. సో చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుదాం. కలిపిన తర్వాత ఇప్పుడే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి అంతకుమించి ఇంకేం వేయలేదు ఈ పేస్ట్లో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి.
సో ఇప్పుడే మనం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కూడా ఈ విధంగా యాడ్ చేసుకో. మనం ఆయిల్లో కాకుండా ఈ విధంగా డైరెక్ట్గా వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అని స్మెల్ అనేది భలే యాడ్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా పోపులో కాకుండా ఇలా ఒకసారి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ ఆల్ మన టొమాటోస్ బాగానే మగ్గిపోయినాయి, ఇంకొంచెంసేపు మగ్గాలి. సో మనం ఇలా కలిపెట్టేటప్పుడే మనము గరిటెతో కొంచెం మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి టొమాటోస్ని. కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసేద్దాం. సో చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలని కాళ్ళని వేసేసుకుందాం, యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడే ఇందులో తగినంత పసుపు, ఉప్పు ఇప్పుడే మనం యాడ్ చేసేసుకుందాము. సో ఉప్పు అనేది చూసుకుంటా వేసుకోండి, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఉల్లిపాయలో కూడా వేశారు కాబట్టి చూసుకొని అయితే వేసేసుకోండి. ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, ఆల్రెడీ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకైతే అందించండి. సో ఈ విధంగా బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు మనకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి, అంటే బాగా మగ్గిపోవాలి కదా. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాటిపోతూ ఉంటుంది. సో చూసారా వాటర్ అంతా వచ్చాయి. ఒకసారి బాగా కలిపెట్టు, కానీ మనకు చికెన్లోకి వస్తుంది కదా, చికెన్ కర్రీకి ఎక్కువ వాటర్ అలా అయితే రాదు, కొంచెం తక్కువగానే వస్తుంది, కాబట్టి అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ మనకు హాఫ్ కుక్ అయిపోయింది మనకు. సో ఇప్పుడే మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం అనేది మనకు పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ అస్సలు చేయట్లేదు అనమాట. మనం డైరెక్ట్గా కారం వేసి వాటర్ యాడ్ చేసామంటే కారం వాసన అనేది ఉంటుంది కూరలు. ఈ కూరనే కాదు, ఏ కర్రీ అయినా కూడా కారం వేసి వెంటనే నీళ్ళు పోస్తే మాత్రం కారం వాసన ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేద్దాం. సో చూసారా సైడ్ అంతా మనకు ఆయిల్ వస్తుంది కదా, ఇలా సైడ్ ఆయిల్ వస్తుందంటే మనకు కారం వాసన పోయినట్టు. సో కొంచెం అడుగంటుతూ ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాము. సో ఒకసారి బాగా కలపాలి. సో మీకు తెలుసా కాళ్ళు అంటే మోస్ట్లీ చాలా వరకు పాయ తినుంటారు, అంటే మేక కాళ్ళు, పొట్టేలు కాళ్ళు ఇవి తినుంటారు కదా. చాలామంది నాకు తెలిసి కోడి కాళ్ళు తినుండ్రేమో, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అయితే ఉన్నాయంట. సో స్కిన్ పరంగా కావచ్చు, మనకు కాల్షియం పరంగా కావచ్చు, ఇమ్యూనిటీ పరంగా కావచ్చు, అండ్ మెయిన్ తెలుసా మన హెయిర్ కానీ గోరులు కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయంట. సో ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి, ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు తలనే కాదు ఉత్త కాళ్ళతో కూడా మీరు కర్రీ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారా మనము కారం వాసన పోయిన తర్వాత మనకు పులుసులాగా కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. మీకు పులుసులాగా వద్దు, ఫ్రైలాగా కావాలంటే వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. సో మేము కొంచెం పులుసులాగా కావాలి కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ చూసారా పైన ఎలా తేలుతుందో. సో ఇప్పుడు నీళ్ళుగా ఉంది చూసారా కర్రీ, మనకు ఇది కొంచెం చిక్కబడితే మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు. సో చూడండి మనం ఎంత నీళ్ళు పోసాం, ఎంతవరకు తగ్గిపోయిందో. సో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుంటే మన కర్రీ కూడా రెడీ. సో ఆల్మోస్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది. సో నేనైతే ఇలా కర్రీస్ ఇలాంటివి ఏమన్నా చేస్తే అమ్మ ప్లేట్లో వేసిస్తుంది అనమాట సపరేట్గా. ఫస్ట్ నేను ప్లేట్లో వేసుకొనే తింటాను ఆ ముక్కలు, అదేంటో అదొక అలవాటు అనమాట నాకు మా డాడీకి. నాన్ వెజ్ కర్రీ అవుతుందంటే ఆటోమేటిక్గా కడుపులో నుంచి ఆకలి స్టార్ట్ అయిపోతుంది, అప్పటి వరకు ఆకలి కూడా ఉండదు అనమాట, అలా స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ. ఇంకేంటి లేట్, సో ఇంకా లేట్ ఎందుకని లంచ్ టైం అయితే అయిపోయింది కాబట్టి వేడివేడిగా అన్నం వేసుకొని కర్రీ అయితే వేసేసుకున్నాం. సో టేస్ట్ అయితే నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే అమ్మ చేతి వంటే. సో మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై అయితే చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.